హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వెల్లుల్లి కారము బాయిల్డ్ ఎగ్ కర్రీ అనమాట. సో దానికి కావాల్సిన ఆనియన్స్ని సన్నగా తరుపుకొని పక్కన పెట్టుకోవాలా. బాయిల్డ్ ఎగ్స్ 5 తీసుకున్నాము, దాన్ని నీట్గా ఉల్చేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలా. సో ఇలా దాని పక్కన పెట్టుకొని చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలన్నమాట. సో దట్ మసాలా లోపలికి ఫీల్ చేసుకుంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళేది ఉంది, అందుకే ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్స్ అన్నీ మనకు. సో ఇలా కాట్లు పెట్టేసుకున్న తర్వాత 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని ఆ ఎగ్స్ దాంట్లో వేసేసేయాల కడాయిలో. సో ఒక ఎగ్ ఆమ్లెట్ వేసింది అనమాట, అందుకే దాన్ని తీసేసినాం. సో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం బాగా గట్టిగా అవుతుంది అన్నట్టు ఎగ్స్ని ఫ్రై చేసేసి తీసి ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. సో సేమ్ అదే ఆయిల్లోనే సో కొంచెం బాగా దూరగా వేయించేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట ఆనియన్స్. కొంచెం సాల్ట్ చల్లితే మంచిగా త్వరగా వేగిపోతాయి. సో ఈలోపు మనం పక్కన దానికి కావాల్సిన మసాలా ఒకటి రెడీ చేసేసుకుందాం. దానికి కావాల్సిన వెల్లుల్లి, కారము, జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా దంచేసి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ అంటే ఆనియన్స్ ఇలా వచ్చిన తర్వాత ఆ కారాన్ని తీసుకొని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. అయిపోయా, వేడి వేడి వెల్లుల్లి కారం ఎగ్ మసాలా రెడీ. సో ఇది అయిపోయిన తర్వాత మొత్తం కొంచెం బాక్స్ కట్టుకొని ఒక ముద్ద అన్నం కలుపుకొని తినేసి కర్నూలు వెళ్ళిపోయినా. బాయ్ ఫ్రెండ్స్.